Welcome to Day 6. This is Professor Vinod Kumar. Republican Party of India, Bhimrao Ambedkar. అంటే నేను తెలంగాణ అధ్యక్షునిగా ఉన్న పార్టీలో విస్తృతంగా వివిధ పార్టీల నుండి మా పార్టీలకు జాయినింగ్స్ అవుతున్నాయి. ఒకసారి మనం పరిశీలిస్తే ఏ వర్గాలు ఈ పార్టీలో చేరాయి. నేను జస్ట్ ఒక 10 days అయిందనుకుంటా నేను బాధ్యత తీసుకొని మనం ఒకసారి పరిశీలిస్తే క్రైస్తవ సంఘాలు, అలాగే ఆంధ్ర నుండి సెటిలర్స్, ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ వాళ్ళు, అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఎస్టీ లంబాడి వర్గం నుండి, అలాగే ఇక్కడ లోకల్ ఇవాళ ఆంధ్ర సెటిలర్స్, ఇవాళ మా జాతీయ అధ్యక్షుడు అయిన స్వయాన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, ఆయన సమక్షంలో జాయిన్ అయ్యాను. ఈయన మన ఆల్ ఇండియా కాంగ్రెస్ అంటే ఆ కాంగ్రెస్ కాదు, ఈ మరొక కాంగ్రెస్ నుండి మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆమె కూడా అదే పార్టీ. అలాగే హోమియోపతి డాక్టర్ వనజ గారు, ఆమె ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, మన పార్టీలో జాయిన్ అయ్యారు. అట్లాగే ముస్లిం కమ్యూనిటీ నుండి కూడా పెద్ద ఎత్తున మన పార్టీలో, అలాగే బుద్ధిస్ట్ కమ్యూనిటీ నుండి కూడా, బుద్ధిస్ట్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, వీరు విబిఏ అధ్యక్షుడు అంటే వంచిత్ బహుజన్ అఘాడీ నుండి టోటల్ వాళ్ళ పార్టీ టోటల్ మొత్తం 33 జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా మన పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే ఆర్పిఐ అతవాలి వర్గం, వీళ్ళు ఇంతకుముందు చూపెట్టిన వాళ్ళు ఆర్పిఐ అతవాలి వర్గం వాళ్ళు మనలో జాయిన్ అయ్యారు. అట్లాగే లంబాడి సామాజిక వర్గం, ఇవాళ మన ఆంధ్ర సెటిలర్స్ నుండి ఇక్కడ మన ఆంధ్ర క్రిస్టియన్స్ వాళ్ళు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఫోరం క్రిస్టియన్ సంఘాలు, ఈయన కదా అంబేద్కర్ గారు మనవాడు. ఈయన ఇండియన్ కాంగ్రెస్ ఏదో ఉంది పార్టీ పేరు, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ. ఇలా బుద్ధిస్ట్ సంఘాల నుండి కూడా, ఇవాళ బుద్ధిస్ట్ సంఘాలు మనం పరిశీలిస్తే ఒకసారి చూసుకుంటే బుద్ధిస్ట్ సంఘాల నుండి కూడా మహిళలు కూడా మన పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ వనజ గారు చెప్పాను ఇంతకుముందే, బుద్ధిస్టులు కూడా మన పార్టీలో జాయిన్ అయ్యారు. బుద్ధిస్ట్ అసోసియేషన్ నుండి, ముస్లిం అసోసియేషన్, బుద్ధిస్ట్ అసోసియేషన్, చించోరి, ఈయన విబిఏ వంచిత్ బహుజన్ రాష్ట్ర అధ్యక్షుడే, స్వయంగా మొత్తం పార్టీని అంతా విలీనం చేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఎన్టీ వాళ్ళు, ఇలా అనేక విభాగాలు మనకు విద్యార్థి సంఘాలు కూడా త్వరలోనే జాయిన్ కాబోతున్నారు. ఉస్మానియా తర్వాత తెలంగాణ మిగతా విశ్వవిద్యాలయాల నుండి కూడా విద్యార్థులు కూడా నాతో రెగ్యులర్ టచ్లో ఉన్నారు. త్వరలోనే వాళ్ళు పార్టీలో జాయిన్ కావడానికి విద్యార్థుల విభాగాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా వివిధ జిల్లాల్లో, ఇవాళ ఆదిలాబాద్ జిల్లా, తర్వాత ఖమ్మం జిల్లా, అలాగే యాదాద్రి కొత్తగూడెం జిల్లా, వరంగల్ జిల్లా, ఇట్లా మొత్తానికి ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి కూడా పూర్తి స్థాయిలో మనకు జాయిన్ అయ్యారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా నుండి వంచిత్ బహుజన్ అఘాడీ నుండిలో పనిచేసి ప్రకాష్ అంబేద్కర్తో పనిచేసిన గ్రూప్ అంతా కూడా మహబూబ్ నగర్ జిల్లా నుండి ఆనంద్ గారు, అలాగే విజయ్ గారు, ఇట్లా ఆ గ్రూప్ అంతా కూడా మన పార్టీలో జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ఇవాళ దక్షిణ తెలంగాణ నుండి మనకు ఖమ్మం నుండి మొదలుకుంటే, అలాగే మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, ఈ దక్షిణ తెలంగాణలో వీళ్ళు మన పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాయకులు, ముస్లిమ్స్ ముఖ్యంగా మన పార్టీలో జాయిన్ అయ్యారు. క్రైస్తవులు కూడా జాయిన్ అయ్యారు, బుద్ధిస్టులు కూడా జాయిన్ అయ్యారు. సూరారం నుండి మన కాంబ్లే గారు, అలాగే చించేర గారు, వాళ్ళు టోటల్ బుద్ధిస్ట్ అసోసియేషన్ నుండి జాయిన్ అయ్యారు. అలాగే క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నుండి మనకు ఆంధ్ర సెటిలర్స్ ఫోరం క్రిస్టియన్ అధ్యక్షుడు మన పార్టీలో మోహన్ బాబు గారు జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ఇంకా ముస్లిమ్స్ నుండి కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. ముస్లిమ్స్లో దాదాపు 100 మంది ముస్లింలు జిహెచ్ఎంసీ పరిధిలో జాయిన్ అయ్యారు. సో ఇట్లా చూసుకుంటే దళిత సంఘాలు, ముస్లిం సంఘాలు, క్రైస్తవ సంఘాలు, బుద్ధిస్ట్ సంఘాలు, ఈ రకంగా పార్టీలో మహిళా సంఘాలు నుండి కూడా పెద్ద ఎత్తున మన పార్టీలో ఆర్పిఐ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటికీ దాదాపుగా ఒక 24 మంది 6, 7, 8 జిల్లాల నుండి ఇవాళ మనకు జాయినింగ్లు అయినాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా అన్ని జిల్లాల నుండి కూడా పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణలో ఇవాళ బీజేపీని ఎదుర్కొనే సత్తా మాకు మాత్రమే ఉంది. ఎందుకంటే
ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ 3 జిల్లాలలో కూడా మా క్యాడర్ చాలా విపరీతంగా క్యాడర్ ఉంది. గతంలో అది వంచిత్ బహుజన్ అగాడిలో పనిచేసిన వాళ్ళంతా కంప్లీట్గా మా పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రకాష్ అంబేద్కర్ గ్రూప్ అంతా, అతవాల గ్రూప్ కూడా మా దాంట్లో జాయిన్ అయ్యారు. సో ఈ రకంగా ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒరిజినల్ భీమ్రావ్ అంబేద్కర్ అంటే అంబేద్కర్ రెండవ మనవాడు ఎవరైతే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నడుపుతున్నాడో, ఎవరైతే సమతా సైనిక దళం నడుపుతున్నాడో జాతీయ స్థాయిలో, ఆయనే ఇవాళ స్థాపించిన పార్టీ 2024లో ఇది రిజిస్ట్రేషన్ అయిపోయి ఇవాళ ఆర్పిఐ భీమ్రావ్ అంబేద్కర్ పార్టీగా ఇది పూర్తి స్థాయిలో ఇవాళ 16 రాష్ట్రాలలో ఇవాళ కమిటీలు పట్టి, దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కమిటీలు పడ్డాయి. అలాగే త్వరలోనే కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా కమిటీలు వేయబోతున్నాం. సో ఈ రకంగా దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశము, మధ్య భారతదేశము ఇవాళ ఈ కమిటీలు ఏర్పాటు అయినాయి. సో ఈ దేశంలో త్వరలోనే హైదరాబాద్లో జాతీయ స్థాయి కమిటీ సమావేశం అంటే మొత్తం నేషనల్ ఎగ్జిక్యూటివ్ వివిధ రాష్ట్రాల ప్రతినిధుల యొక్క సమావేశం ఇక్కడ జరగబోతున్నది. సో అలాగే త్వరలోనే ఆదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. లోకల్ బాడీ ఎన్నికల వరకు, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు బహిరంగ సభ హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ రకంగా మనం ఆర్పిఐ పార్టీ బాధ్యతలు తీసుకొని జస్ట్ ఒక 10 days మాత్రమే అవుతుంది. ఆ 10 daysలో పార్టీని బలోపేతం చేయడానికి వివిధ వర్గాలతోని, మేధావులతోని, కవులతో, కళాకారులతో అందరితో మాట్లాడుతున్నాం. సో వాళ్ళు మెల్లమెల్లగా మన పార్టీ వైపు అడుగులు వేయడానికి ఒక కార్యాచరణ చర్చ అయితే మొదలైంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ నుండి విస్తృతంగా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ అయితే రాష్ట్రంలో మొదలైంది. 4వ రాజకీయ శక్తిగా అవతరించబోతున్నాం. త్వరలోనే మేము రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరిగినాయి. ఇంకా మరి రెండవసారి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అది ఒప్పుకోకపోతే బీఆర్ఎస్తో కూడా చర్చలు జరుపుతాం. సో ముందైతే సెక్యులర్ పార్టీ కూటమిలో, ఇండియా కూటమిలో మేము ఉన్నాం కాబట్టి, సో మా బాధ్యత కాబట్టి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరపడం. అది చర్చలో ఒక ఫేజ్లో మా జాతీయ అధ్యక్షుడు ఆయన మన ప్రమాణ స్వీకారానికి మొన్న ఆగస్టు 17కి వచ్చినప్పుడు అది 18 రోజు మేము ఆయనను కలవడం జరిగింది, ముఖ్యమంత్రి గారిని. అలాగే త్వరలోనే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుని కలుస్తాం. అలాగే ఇవాళ కీలకమైన నేతలందరినీ కూడా కలిసి లోకల్ బాడీ ఎన్నికల్లో పొత్తు కోసం ప్రయత్నం చేస్తాం. అది కుదరకపోతే బీఆర్ఎస్తో కూడా చర్చలు జరుపుతాం. ఖచ్చితంగా మాకు 2 సెక్యులర్ పార్టీలు ముఖ్యమే. అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా. బీజేపీతో ఎట్లా మేము కలవం కాబట్టి, ఇండియా కూటమిలో మేము పోము కాబట్టి మాకున్న 2 ఆప్షన్లు, ఒకటి కాంగ్రెస్, రెండవది బీఆర్ఎస్. సో ఈ 2 పార్టీలు ఒకవేళ మాతో కలవకపోతే 4వ శక్తిగా అన్ని చిన్న పార్టీలతో కూటమిగా ఏర్పాటై 4వ శక్తిగా, రాజకీయ శక్తిగా మేము త్వరలోనే అవతరిస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కీలకంగా రాష్ట్రంలో అత్యంత కీలక భూమిక ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ ఇవాళ ఖచ్చితంగా కీలక భూమిక పోషిస్తుంది. 4వ రాజశక్తిగా అవతరించడానికి మా ప్రయత్నం చేస్తాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక